క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవుడుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు బిడ్డలుగా ఒక దైవ సేవకులుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు నేను చెప్తున్నాను. ఒకటి ఎలా ఉండాలంటే మంచితనం కలిగి ఉండాలి, రెండవదిగా మర్యాదగా ఉండాలి, మూడవదిగా మాదిరిగా ఉండాలి. 3 మా అనే అక్షరం మీదే చెప్పాను ఈ 3 మాటలు. మంచితనం కలిగి ఉండుట ఎప్పటికైనా సరే మనకి మేలు. మంచితనము ఏమిటి అంటే చూడండి, దేవుని దృష్టిలో మంచితనము, మనుషుల దృష్టిలో మంచితనం. మనుషుల దృష్టిలో మంచివారిగా కనబడుతూ దేవుని దృష్టిలో చెడ్డవారిగా ఉండకూడదు. అది మంచితనం కానే కాదు. దేవుని దృష్టిలో మంచితనం కలిగి ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి మనుషులతోనూ మనకు మంచితనం ఏర్పరచబడుతుంది. ఈ మాట మన బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఒక రాజు తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అతను చూసి అతడు చూపించిన మంచితనం అని అంటున్నాడు. మంచితనం అంటే దేవుని దృష్టిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని ఎదుట తగ్గించుకోవటమే మంచితనం. మనుషులు ఎదుట మంచివాళ్ళుగా కనబడాలని బుద్ధిమంతులుగా మనుషుల దయ సంపాదించుకోవటానికి ప్రయత్నాలు చాలామంది చేస్తారు. ఇవన్నీ చెప్పక తెలుసు అందరు. అయితే దేవుని దృష్టిలో మంచితనం ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో మరి తగ్గించుకుంటూ దీనత్వంతో సాత్వికంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన జీవితం ఉందా, అది దేవుని దృష్టిలో మంచితనం. ఇవ్వండి. రెండవదిగా మనుషుల దృష్టిలో ఇక మంచితనంగానే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, గలతీ పత్రికలో 5:22 ఏమందంటే మంచితనం అంటే ఆత్మ ఫలాల్లో ఒక ఫలం మంచితనం. చాలామంది ఆత్మ పొందుకుంటారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, మేము పరిశుద్ధాత్మ పొందుకున్నామని అంటారు. మంచితనం ఉండదు. వాళ్ళు చర్చిలో ఉన్నంతవరకు ప్రార్థనలు ఉన్నంతవరకు మంచివాళ్ళే. బయటకు వచ్చారంటే బూతులు, బండ బూతులు, ఇక అలా నోటి మాటలు ఎవరు వినలేము. ఇక కనుక మనుషుల దృష్టిలో మంచితనంగా ఉండరు. మేము దేవుని దృష్టిలో చాలా పరమ పవిత్రులం అన్నట్టుగా పైన దిగొచ్చిన వాళ్ళలాగా భక్తులుగా వీళ్ళు ఒక దైవ్యానికి ప్రతినిధులుగా కనిపిస్తారు, కానీ మంచితనం సాగదు. కనుక అలా మంచితనం లేకుండా ఉండవు. మంచితనం ఉండాలి. దేవునితో మంచితనం, మనుషులందరితో మంచితనం కలిగి ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5:9 ఏంటంటే వెలుగు ఫలం అంటే యేసుప్రభు బిడ్డలని దేవుడు ఏమన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగుగా ఉండమన్నాడు. అంటే చీకట్లో ఉన్నటువంటి చింతల్లో, శోధనలో, కష్టాల్లో, లోకంలో, శాపాల్లో, పాపాల్లో ఉన్న మనుషులను మీరు వెలుగులోకి నా మార్గంలో నడిపించండి, అదే మీరు వెలుగై ఉన్నారు లోకానికి అని చెప్పాడు యేసుప్రభు వారు. ఎస్, వెలుగై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం కలిగిన మనందరం వెలుగుగానే ఉండాలి. అయితే వెలుగు ఫలం ఏంటంటే మంచితనం. ఇప్పుడు ఎవరికైనా సరే సువార్త చెప్పాలన్నప్పుడు ముందే నువ్వు వాళ్ళని కొట్టినట్టు, శపించినట్టు, తిట్టినట్టు, వాళ్ళు ఏదో భయంకరమైనటువంటి పాపులు, మన మీద పెద్ద నీతిమంతులు అన్నట్టు చెప్పకూడదు సువార్త. అసలు ఆ వెలుగు ఫలం అంటే సువార్త విధానమే మంచితనం. క్రైస్తవును దేవుని సేవయే అసలు అవతార వ్యక్తికి మంచితనంతో మనం సర్వ్ చేయాలి. దేవుని వాక్యం సువార్తను సగర్వంగా చేయాలి తప్ప బాధకరంగా. చూడండి, మీ ఇంటికి మీరు ఎవరికైనా భోజనం పెట్టాలనుకున్నారు, ఎలా పెడతారు? చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, టవల్ ఇచ్చి కూర్చోబెట్టి మీకు విలువైనటువంటి ఎవరికైనా ఒక మనిషికి మీ బంధువులకో, చుట్టాలకో, స్నేహితులకో మీరు భోజనం పెట్టాలంటే ఎలా పెడతారు? తెలుసు కదా, ఎంత గౌరవంగా పెడతారు కదా. మరి అలాగే దేవుని సువార్త ఎవరికైనా ప్రకటించేటప్పుడు గౌరవంగా ప్రకటించాలి. అదే మంచితనం అంటారు. అలా చెప్పినప్పుడు ఎవరైనా సరే మనం చెప్పే మాట ఆలకిస్తారు. అది విధానం. మంచితనము కలిగి ఉందుముగాక. మంచితనం కలిగి ఉండాలి. క్రైస్తవుడా, సేవకుడా, మంచితనం కలిగి ఉండాలి. మంచోళ్ళండి మా చుద్దుగు అని మీ గురించి బయట వాళ్ళు చెప్పాలి, ఇతరులు చెప్పాలి. కనుక ఆ మంచితనం చూడండి, బైబిల్లో కూడా మనకు చెప్తుంది మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. బయట వారి చేత, సంఘమునకు వెలుపటి వారి చేత మనకు మంచి సాక్ష్యం ఉండాలి. సంఘంలో
ఒకవేళ మనం క్రైస్తవులు అని తోటి వాళ్ళు ప్రైజులాడు అని అందరూ మంచిగా ఉండొచ్చు. సంఘానికి ఎలుపటి వారుతో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, పొంది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అవునా? అది రెండవదిగా చూస్తే మర్యాద, రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఉండాలి. మర్యాద అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఒక రాత్రి వేళ మనుషులు విశ్రాంతి తీసుకుంటారు కనుక వస్త్రాలు, నైట్ వేసుకునేటువంటి వస్త్రాలు వేరుగుంటాయి, పగలు ఉద్యోగాలకి వెళ్ళేటప్పుడు బయట వేసుకునే వస్త్రాలు వేరుగుంటాయి. ఇది అందరూ తెలిసిందే. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు నేను. ఉదాహరణ మర్యాద అండి. చూడండి, ఇప్పుడు ఈ రాత్రి వేసుకున్న వస్త్రాలతో డ్యూటీకి వెళ్తారా? ఎవరన్నా లేచి అదే డ్రెస్తో, ఆ షర్ట్లతో వెళ్తారా? ఆ నైటీలతో వెళ్తారా? గౌరవంగా మంచిగా సిద్ధపడి చక్కగా వస్త్రాలు ధరించుకుని వెళ్తామా లేదా? అలాగే అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసమైనను, పోకిరీ చేష్టలైనను, కలహాలైన మత్సరమైన లేక పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. రోమాపత్రిక 13:13. అంటే అర్థం ఏంటి? అమర్యాద ఏంటి, మర్యాద ఏంటి? ఇక్కడ మర్యాదగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కలహాలు, మత్సరాలు ఇవన్నీ లేకుండా నీవు జీవించటమే మర్యాదగా బ్రతకటం క్రైస్తవుడు. తర్వాత మన బైబిల్ చెప్పే మర్యాదలో ఇంకో మర్యాద ఏంటంటే, మనం ఏది చేసినా కానీ, అంటే భక్తి జీవితంలో చర్చిలోకి వెళ్ళినాక, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందా లోకములో మనుషులందరూ ఎదుట ఎలా ఉండాలో అలా చెప్పుకున్నాం. అది రోమపత్రిక 13:13. ఇప్పుడు నేను చెప్పే సంఘంలో మర్యాద ఉండాలి. ఎలాగంటే, ఒకరు పాట పాడేటప్పుడు ఆ పాటకు సహకరించాలి. పరిశుద్ధాత్మానుభవంతో భాషలతో మాట్లాడుతుంటే క్రమంగా ఉండాలి. అన్ని క్రమంగా ఉండాలి. అది దాన్ని మర్యాద అంటే. సంఘంలో సమస్తమైన మర్యాదగాను క్రమంగాను జరగనీయండి. 1 కొరింథీ 14:39-40 అది కాదు ఇది కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అల్లరల్లరగా చిల్లరగా ఉండకుండా సంఘంలో ఒక క్రమాన్ని కలిగి ఉండుటే అదే మర్యాద. అది సంఘంలో మర్యాద. ఇక మూడోదిగా మర్యాద అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4:10-12 చూస్తాం. సంఘమునకు ఎలపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. వినండి, మన సంఘమునకు ఎలపటి వారి ఎడల మర్యాద. ఇది ఎట్లా అంటే, మీకేమి కొదవ లేకున్నట్లు పరుల జోలికి వెళ్ళకుండా సొంత కార్యాలు జరుపుకుంటూ చేతులతో పని చేస్తూ ఉండాలి. అంటే చాలామంది ఏం చేస్తారు, క్రైస్తవులు అయ్యుండి కష్టపడి పని చేయకుండా, సంపాదన లేకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చేతులు చూపుతారు. అప్పుడు నీ మర్యాద అంతా పోద్ది. నీ భక్తి జీవితం మర్యాద, నీ సేవ మర్యాద, సేవకుడు అయితే మర్యాదను కోల్పోతావు, గౌరవం కోల్పోతావు. కనుక మర్యాదగా జీవించడం అంటే ఇలా మనకు బైబిల్ ఇన్ని అర్థాలు మనకు చూపిస్తుంటుంది. కనుక మర్యాద ఉండాలండి. మర్యాద మంచితనం కలిగి ఉండాలి, మర్యాద కలిగి ఉండాలి. మూడవదిగా చెప్తున్నా, మాదిరి కలిగి ఉండు. మాదిరి లేని భక్తి ఎవరికి ఉపయోగం? మాదిరి నువ్వు పాదిరివా, నువ్వు ఏ పాదిరివో అయినా మాదిరి లేని పాదిరి పొదలో పాడేసిన పొదలతో ముళ్ళ పొదలతో సమానం. కనుక నువ్వు మాదిరి కలిగి ఉండు. బైబిల్ చెప్పే మాటలు 2-3 మాటలు మనం ఇక్కడ విందాం. యేసు ప్రభు వారు అంటున్నారు, యోహాను సువార్త 13:14-15 అంటాడు, నేను బోధకుడిని ప్రభు అని మీరు నన్ను పిలిచారు కదా, నేనే మీ పాదాలు కడిగిన కనుక మీరు ఒకరినొకరు మీ పాదాలు కడుక్కోండి, తగ్గించుకోండిరా బాబు. శిష్యులతో చెప్తున్నాడు. మరి ఈ దినాల్లో క్రైస్తవులు, పాస్టర్లు, డినామినేషన్లు ఒకళ్ళ పైన ఒకళ్ళు భయంకరంగా దూషణలు, ద్వేషాలు. అసలు వీళ్ళు కొట్టుకుంటారా, తన్నుకుంటారా?
చంపుకుంటారా అన్నటువంటి విధానంలో భయంకరమైనటువంటి దోషంలో ఎక్కువైపోతుంది. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్లో ఈ ఏదైనా ఒక భేదం వస్తే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు తప్ప ఒకళ్ళనొకళ్ళు దూషించుకోలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ వివరంగా మీకు తర్వాత చెప్తాను. పౌలు గారికి బర్నాబా అనేటువంటి ఇద్దరికి కూడా ఒక విషయంలో సమస్య వస్తే వాళ్ళిద్దరు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు తప్ప నీది తప్పు నాది తప్పు నాది రైటు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం ఈ పని చేయలేదు వాళ్ళు. చూడండి, సేవకులారా వినండి, క్రైస్తవులారా వినండి, ఎప్పుడైతే ఇతరులను దూషించడం ఇతరుల గురించి పట్టించుకుంటావో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా, దేవుడు నీకు ఇచ్చిన తలంతో నువ్వు వాడుకోకుండా, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. అందుకని నీ గురించి నువ్వు చెప్పు, నీ విధానంలో నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎవరిని మార్చగలవు? నువ్వు చెప్పినంత మాత్రాన అవతల వాళ్ళు మారుస్తారా? ఇప్పుడు మరియమ్మను పూజించకూడదు అని చెప్తావు, వాళ్ళు పూజిస్తానంటారు, నువ్వేం చేస్తావు? కనుక నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీవు చెప్పే బోధ ఎందుకు విశ్వాసం ఉంచిన వారు దేవుడు నీకు ఇచ్చినటువంటి వారిని నువ్వు సంపాదించుకో. తీర్పు దేవుడు చూసుకుంటాడు, సత్యమే బయటకు వస్తుంది, దేవుడు సహాయం చేస్తాడు. వినండి, మాదిరిగా ఉండండి, గొడవలు పడమాకండి, ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఒకరి పాదాలు ఒకళ్ళు కడుక్కోండి అని యేసుప్రభువు చెప్పారు. కనుక మనం పని చేసే విషయంలో కూడా మాదిరిగా ఉండాలి. పాస్టర్ గారు అంటే పని లేనోడు కాదు, పాస్టర్ గారు పని కలిగినోడు. పాస్టర్ గారికి ఉన్న బిజీ ఎవరికి ఉండదో అన్నట్టుగా పాస్టర్ గారులు మనం ఎంతో సేవలో బిజీగా ఉన్నాం, నటించమంటలా. అంత మన పనిలో మన పనేదో అందరికీ తెలియాలి. ఏం పని చేస్తాం? మనం సువార్త పని చేస్తాం, ప్రార్థన చేస్తాం, అంతే కదా. నశించిపోయే ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాం, గంటల మోకాళ్ళని ప్రార్థన చేస్తాం. ప్రభు ఇచ్చిన బిడ్డలకి లోకానికి సువార్త ఎలా ప్రకటించాలో, వాక్యాన్ని ఎలా బోధించాలో గంటలు సిద్ధపడతాం. అది ఎవరికి కనపడదు. కనుక పైకి తెల్ల బట్టలు వేసుకుని చక్కగా సూటు వేసుకుని మంచిగా కనిపిస్తాం, కానీ మన చాటుగా దేవుని దగ్గర ఎంతసేపు గంటలు ప్రార్థిస్తామో, ఉపవాసాలు ఉంటామో, కన్నీరు కారుస్తామో, జాగరణాలు కలిగి ఉంటామో అన్నీ తెలీదు. అయినా పర్వాలేదు, కానీ పని కలిగి ఉండు, బిజీగా ఉండు. పనిలో మాదిరిగా ఉండాలి విశ్వాసులకి. అలాగే విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు పని చేస్తూ ఉండాలి. పని పాట లేకుండా ఎవరున్నా దరిద్రం. కనుక నీ చేతుల కష్టాన్ని చూసి ఆశ్రయించే దేవుడు ఉన్నాడు. కనుక ఏదో ఒక పని కలిగి ఉండు క్రైస్తవుడా. పని చెయ్యి, ఏదైనా పని. ఒట్టి మాటలు దండగా. కనుక ఏ పని చేసినా లాభమే కలుగును. కనుక ఆ పనికి మాటలు, పనికి ప్రయోజనం లేని ముచ్చట్లను మాటలు విసర్జించి పని కలిగి ఉండు. పనిని చుబట్టి దేవుడు ఆశిస్తు. పనిలో అందరికి మాదిరిగా ఉండాలి. పని చేస్తారు, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు అని, వాక్యం చదువుకుంటున్నాడు అని, సేవకి వెళ్ళాడు అని పాస్టర్ గారి గురించి చెప్పుకోవాలి. విశ్వాసులు మీ గురించి కూడా అంతే. పని కలిగి ఉండు. కొద్దిగా పలానా పని చేస్తాను, పలానా ఉద్యోగం చేస్తాను, పలానా వ్యవసాయం చేస్తాను, వ్యాపారం, ఏదో ఒక పని చదువుకుంటున్నారు. ఖాళీగా ఉండకూడదు, మాదిరి ఉండాలి ఇతరులకి. మనం పౌలు గారు అంటాడు, 1 తిమోతి 1:16 అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దుర్మార్గులనైనా, ఎలాంటి పనికిమాలినైనా, ఎంత పాపినైనా రక్షించగల దేవుడని తెలియటకు మనం ఏం చేయాలంటే మన సాక్ష్యాన్ని అందరికీ పంచాలి. అప్పుడు ఏమవుద్దంటే, ఇంత ఘోరమైనటువంటి పాపిని యేసుప్రభువు మార్చడం, నన్ను ఎందుకు మార్చడని ఇతరులు పాపములో నశించిపోతున్న వారికి నీ సాక్ష్యం రక్షణకరంగా ఉంటుంది యేసయ్యతో. కనుక వాళ్ళకి మాదిరికరంగా ఉంటావు. అంటే ఇంత పాపి అయిన ఆయన మారితే నేను మారలేనా అనేటువంటి ధైర్యం వాళ్ళకి కలిగి రక్షణ. అదే చెప్తాడు, విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉన్నాను. మొదటగా తగ్గింపులో మాదిరి, పనిలో మాదిరి, అలాగే విశ్వసించబో వారికి మన మాదిరి ఉంటే మన సాక్ష్యం తెలియపరచాలి. అలాగే యవ్వనములో కూడా మనం మాదిరి ఉండాలి. యవ్వనములో మాదిరి ఉండాలి. చాలామంది అంత అయిపోయినాక, కాళ్ళు చచ్చిపోయినాక, బలమంతా తగ్గిపోయినాక, ఒంట్లో ఆ ఛాయ అంతా చచ్చినాక అప్పుడు స్తోత్రం, అప్పుడు యేసు ప్రభా
అని అప్పుడు అంటారు. అది పెద్ద అసలు విషయం కాదు కదా. యవన కాలంలో నరుడు నా కాడిని మోయుట నరునికి మేలు. యవనమంతా నువ్వు పారేసి పాడు చేసుకుని నువ్వు కాదు. అందుకని యవ్వనములో మాదిరిగా ఉండాలి. యవ్వనములో మాదిరిగా ఉండదు. పౌలు గారు అదే చెబుతున్నాడు 1 తిమోతి 4:12 మాదిరిగా ఉండు, ప్రేమలో, పవిత్ర ప్రవర్తనలో, మాటల్లో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరిగా ఉండు. తర్వాత పరపక్షముందోడు మన గురించి ఏ చెడ్డ మాట చెప్పకుండా ఉండనట్లు మంచి కార్యాల విషయం చేయట్లో, సత్కార్యాల విషయంలో మాదిరిగా ఉండండి. తీతుకు రాసిన పత్రిక 2:7 8 చదువుదాం. ఒక మంచి కార్యాలు చేస్తూ మాదిరిగా ఉండండి. ఇతరులకి మంచితనం కలిగి ఉందాం, మర్యాదగా ఉందాం, మాదిరిగా ఉందాం. ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకులు, అంతేగా అందరూ చేయాల్సిన ఈ 3 ముఖ్యమైన పనులు. అలా చేసి దేవుని మహింపరచు. దేవుడిని మహింపరిస్తే దేవుని మిమ్మల్ని. ఈ 3 లక్షణాలు లేకపోకుండా ఎవరు కూడా ఆశ్రయించబడలేరు. మంచితనం లేకుండా ఎవరు దీవించబడలేరు. మర్యాద కలిగి ఉన్నాను. క్రైస్తవులారా, సేవకులారా, మర్యాద లేకుండా మాట్లాడమాకండి. నోరు ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని చెప్పి 10 మంది ఉంటే ఇక అన్నిలకి నీకు తేడేంటి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి దీని ఎప్పుడు కూడా నోరు జారమాక. మర్యాదగా ఉండు. తోటి వారితో మర్యాదగా ఉండు, ఇంట్లో మర్యాదగా ఉండు, బయట వాళ్ళతో మర్యాదగా ఉండు, అందరితో మర్యాదగా ఉండు, అందరినీ కూడా గౌరవించు. మంచితనం కలిగి ఉండు. మంచితనం నువ్వు 10 మంచి పనులు చేసి ఒక్క ఏదైనా సరే ఒక్క దుర్మార్గం చేసేవానికి మొత్తం చేసినవన్నీ పోతాయి. కనుక మంచితనం కాపాడుకో, మంచితనం కలిగి ఉండు. ఏమండి? తర్వాత మర్యాదను కాపాడుకో, మాదిరిగా ఉంటావు, నేర్చుకో. నిన్ను చూసి 10 మంది నేర్చుకునేలాగుండు. అందరిలో నేను ఒకరిని అన్నట్టుగా అందరితో సమానం అన్నట్టు నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండు. నిన్ను చూసి ప్రత్యేకంగా ఉండాలి. 12 మంది కొడుకుల్లో యోసేపు ప్రత్యేకంగా ఉన్నాడు యాకోబుకి. కనుక దావీదు ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని గమనించండి. ప్రత్యేకించబడ్డ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారు. నీవు కూడా ఒక మాదిరిగా, ఒక మోడల్ లైఫ్ కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వ సమృద్ధిని, సౌభాగ్యాన్ని పొందుకుని మీరు మీ కుటుంబం వర్ధిల్లండి. అలాగే మెస్సీయ స్వరం, ఈ సందేశాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయా? అయితే వెంటనే షేర్ చేయండి, అందరికీ చెప్పి ఈ పరిచయలో మీ వంతు సహకారాన్ని అందిస్తూ దేవుని సేవలో పాలు పొందండి. దేవుడు తప్పకుండా ఆ ఫలం మీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు.